అండ్ ఇంకొక సినిమా అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం బిగ్ హీరోస్ పాన్ ఇండియా సినిమాలు వేస్తున్నారు. అండ్ దేవరా మనం చూసాము, సాంగ్ రిలీజ్ అయింది, గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి, మంచి హైప్లో. అంటే ఒక 5 నెలల ముందే సినిమాకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటారు దేవరా చూసినట్లయితే మనకి జూనియర్ ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. దాదాపు మనకి RRR RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా రాలేదు ఇప్పటి వరకు. రామ్ చరణ్ గారిది సినిమా వచ్చినప్పటికీ కూడా మనకి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనిపించలేదు. దాంతో మనకి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏదైతే దేవరా సినిమా ఉందో అది కూడా 2 పార్ట్స్గా వస్తుంది సినిమా. దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాంబినేషన్ ఎవరైతే కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి దీని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. గతంలో కొరటాల శివ ఆచార్యతో ఒక ఫెయిల్యూర్ ఇచ్చినప్పటికీ ఈసారి బౌన్స్ బ్యాక్ ఇస్తున్నాడు ఆయన. బౌన్స్ బ్యాక్ ఆచార్య సినిమాతో మనోడికి అన్ని అంటే వరుస హిట్లు, ఆచార్య ఫ్లాప్, కొట్టాల శివ గారికి. అంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ ఉన్న మాట ఇప్పటికీ వాస్తవమే. కానీ ఈ 2 బ్రేక్ కాబోతున్నాయి ఈసారి. అది మనము ఇండస్ట్రీ ఆ సినిమా రిలీజ్ అయినాక మనం చెప్పగలం దాని ఫలితం ఎట్లుంటుందో అనేది. ఎందుకంటే మన సినిమా రిలీజ్ కాకుండా మనం చెప్పలేము దాని ఫలితం ఎట్లుంటుంది అనేది. అయితే ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే అదొక పాజిటివ్ బజ్ అయితే వస్తుంది సినిమాకి సంబంధించిన. ముఖ్యంగా కాంబినేషన్ కావచ్చు, అలాగే సినిమా వస్తున్న ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, దానికి ఉన్న మార్కెట్ కావచ్చు. మార్కెట్ బజ్ చూస్తున్నట్టు ఇప్పటికే దాదాపు 1000 కోట్ల మార్కెట్ జరిగింది దానికి సంబంధించినంత వరకు. అటు OTT రైట్స్ కావచ్చు, అటు డిజిటల్ రైట్స్ కావచ్చు, ఇప్పటి వరకు ఇండియాలోనే రికార్డ్ అంటున్నారు. దాదాపు OTT రైట్స్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 600 crores వరకు వాళ్ళకి ఇప్పటికే ఆఫ్టర్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటి వరకు అమ్ముడుపోయాయి. ఇట్లా చూసుకుంటే వాళ్ళు టేబుల్ ప్రాఫిట్లోనే ఉన్నారు ప్రస్తుతం సినిమా మనం గమనించినట్లయితే. ఆ విధంగా మనం చూసినట్లయితే దేవరా ఒక రకంగా సక్సెస్. ప్రాజెక్టు పరంగా వాళ్ళకి ఎట్లాంటి సంకోచం లేకుండా వాళ్ళు టేబుల్ ప్రాఫిట్తోనే బయటకు వస్తున్నారు. ఇక థియేటరికల్ రిలీజ్ ఎట్లా రన్ నడుస్తుంది అనేది థియేటర్స్లోకి వచ్చాక మనం గమనించవచ్చు.